22వ తారీఖు 9వ నెల 2024 నుండి 28వ తారీఖు 9వ నెల 2024 వరకు ఈ వారం రోజుల పాటు వార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మేషరాశి వారికి తీసుకుందాము. మేషరాశి వారికి తీసుకున్నట్టయితే జన్మంలోనే చంద్రుడు ప్రారంభమవుతున్నాడు. చంద్రుడు ఈ వారంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశులలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో గురు సంచారం చాలా చక్కటి ఫలితాలని అందజేస్తూ ఉంటుంది. గురువు వల్ల మనకి అక్కడ దాన్ని ధన రాబడి పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలన్నీ చక్కగా ఉంటాయి. సుఖ సంతోషాలన్నీ హాయిగా ఉంటాయి. అలాగే మాటలో కూడా ఒక చక్కటి మాట తీరు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గురువు వల్ల మనకి ద్వితీయంలో గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయంలో కుజుని యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. మనకి కుజుడు కూడా మనకి సహాయ సహకారాలు అందరివి, అంటే మనం ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, లేదు మన ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, అట్లా అందరి దగ్గర కూడా సహాయ సహకారాలు అందరివి మనకు అందుతాయి. మనం కూడా వాళ్ళకి సహాయపడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అంచేత ఈ రాశి వారికి గురువు కుజుడు కూడా ఇక్కడ వరకు అనుకూలంగానే ఉన్నారు. ఇకపోతే పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. అయితే పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక్క రోజు మాత్రమే జరుగుతున్నది. బుధుడు ఈ వారంలో అన్ని రాశుల వారికి కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఒక రోజు మాత్రం సింహంలోను, ఒక 6 రోజులు మాత్రం మళ్ళీ కన్యలోను ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ఒకరోజు సంచారం 5లో అంతగా మనకి బుధుని యొక్క సంచారం ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ, సత్ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ 6లో మాత్రం మంచి సత్ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. బంధనం హేమలాభంచ రిపు పీడా రిపుక్షయం దారిద్ర్యం భూషణం లాభం మనసిద్ధిం ధనక్షయం ప్రమోదం మోదం సంహారం హాని బుధ కుర్యాత్ క్రమాద్గతి. ఈ విధంగా ఆయన 12 రాశుల్లో సంచరించేటప్పుడు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తారనేది మనకు చాలా చక్కగా చెప్పారు. జన్మంలో కనుక బుధుడు ఉన్నట్టయితే మనకి బంధనము ఆ విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం 12 గురించి శ్లోకం చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ మనము ఈ మేషరాశి వారికి పంచమ స్థానంలో ఒకరోజు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఒక్కరోజు దారిద్ర్యం, అది ఆ ఒక్కరోజు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వదు అని మనకి తెలియజేస్తున్నారు. దరిద్రం అనుభవించవలసి వస్తుంది. అయితే మిగతా 6 రోజులు కూడా, అంటే కన్యలో 6 రోజులు ఉంటారని చెప్పుకున్నాం కదండి. ఈ 6 రోజులు మీకు భూషణం, అంటే మనకి చక్కటి అలంకారాలన్నీ కూడా అమర్చుకుని కొనుక్కోవటమో, లేకపోతే ఉన్నవి అలంకరించుకోవటం జరుగుతూ ఉంటుంది, లేకపోతే కొత్తగా కొనుక్కోవటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఈ 6 రోజుల్లో మేషరాశి వారికి బుధుడి వల్ల కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది. 6లోనే రవి యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నాయి. రవి యొక్క సంచారం 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. అందుచేత దానివల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే అప్పు తీర్చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కూడా ఆ డబ్బులు తిరిగి వాపసు ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళ నుంచి కొంచెం ఇబ్బంది పెట్టినా, పెట్టాలని పెట్టకపోయినా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందకపోవడం చేతనో మరో కారణం చేతనో మీ డబ్బులు మీకు ఇవ్వలేకపోతూ ఉంటారు. అందుచేత ఈ వారంలో మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేయటం అనేటటువంటిది ఈ రవి వల్ల కూడా సంక్రమిస్తూ ఉంటుంది. అలాగే కేతు వల్ల కూడా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రవి వల్ల. ఇక్కడ అందులోనే బుధ, రవి, కేతు 3 గ్రహాల యొక్క సంయోగం ఉన్నది. అందుచేత కేతు వల్ల జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే ఒక్క ఆరోగ్య విషయం వదిలిపెడితే మిగతావన్నీ కూడా రవికి చెప్పుకున్నట్టుగానే మీకు రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేతే మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే
డబ్బులు బాకీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఇచ్చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచిగా మొత్తం మీద మీకు ఈ ధన విషయంలో ఈ 3 గ్రహాలు కూడా చక్కగానే బుధుడు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు కూడా చాలా చక్కగా ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే మేషరాశి వారికి 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, అంటే తులారాశిలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. తులారాశిలో శుక్రుని యొక్క సంచారం 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అంత శుభ ఫలితములు ఇవ్వజాలదు. 7వ స్థానం తులారాశి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలదు. ఎందుకంటే దానికి కూడా వేరే ఉందనుకోండి, అది జాతకానికి సంబంధించే కానీ గోచారానికి వార ఫలాలకి అది అప్లికబుల్ కాదు, వర్తించదు అది. ఎందుకంటే కారకో భావనాశిక అని చెప్పేసి ఆ సూత్రం అది జాతకంలో ఇంకెప్పటికీ మారదు కాబట్టి దానికి చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మనకి 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. కానీ ఆ ఫలితం కొంతవరకు అదే ఉంటుంది, కానీ మనం ఇక్కడ దీనికి వర్తించదని నా అభిప్రాయం మాత్రమే ఇది. ఈ విధమైనటువంటి ఫలితం శుక్రుడు వల్ల 7వ స్థానంలో కలుగుతుంది. దశమ స్థానంలో మనం శని ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కుంభంలో వక్రించి ఉన్న కారణంగా మకరంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి చికాకులన్నీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారమే కనుక చేస్తూ ఉన్నట్టయితే సరైనటువంటి ఆదాయం రాకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే కొంచెం చికాకులు ఉంటూ ఉంటాయి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి దశమ స్థానంలో శని యొక్క సంచార ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం మనకి ఇక్కడ చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం ఏమాత్రము కూడా శుభ ఫలితములను ఇయ్యజాలదు. అనవసరమైనటువంటి ధన వ్యయము, అనవసరమైన త్రిప్పట, అలసట, శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటము ఇత్యాదివన్నీ కూడా మనకి రాహు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలు మాత్రం ఉంటూ ఉంటాయి. టోటల్గా మనం ఈ మేషరాశి వారికి మనం చెప్పుకోవాల్సి వస్తే విడివిడిగా మనం చెప్పుకున్నాం కదా, మేషంగా వారికి మొత్తంగా చెప్పుకోవాల్సి వస్తే కొంచెం ఈ వారం అంతా కూడా కొంచెం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మొత్తం మీద కొంచెం కష్టం ఉంటుంది. నేత్ర బాధలు అంటే కంటికి సంబంధించినటువంటి బాధలు, రోగాలు, లేకపోతే కళ్ళు వాచటం అట్లాంటివి ఏవో ఉంటాయి కదండి, ఆ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే శత్రు భయం, ఏదైనా పని కనుక ప్రారంభించినట్టయితే దాంతో కొంచెం ఆ పని ఏదైతే ప్రారంభిస్తున్నామో ఆ పని కొంచెం సక్సెస్ అవ్వకపోవటం, విజయవంతం కాలేకపోవటము, అలాగే స్థాన చలనం అంటే స్థలం మార్పిడి ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలన్నీ కూడా మనకి ఈ మేషరాశి వారికి మొత్తంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెమెడీస్. కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎప్పుడు కూడా నవగ్రహాలను మాత్రం మొదలద్దని ఎప్పుడు చెప్తూనే ఉంటానది. ఏ గ్రహానికైనా బాగా లేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి రాళ్ళు అంటే వజ్రాలు అంటాం కదా మనం, అదే నవరత్నాలు, ఆ నవరత్నాలకు సంబంధించి ఏ గ్రహానికి ఏది చేసుకుంటే బాగుంటుంది, అది కొంచెం ఏ లోహంలో చేసుకోవాలి, ఏ వేలుగు ధరించాలి అనేటటువంటి చెప్పమని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వారంలో మనం బుధుడు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధుడికి సంబంధించి మనం చెప్పుకుందామండి. బుధుడికి కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే పచ్చ అనేటటువంటి ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని మాత్రం వెండిలోనే చేయించుకొని దాన్ని చిటికిన వేలికి, కుడి చేతి చిటికిన వేలుకు పెట్టుకోండి. అది కూడా చేంజ్ చేసుకోవడం పెట్టుకోవడం కాదండి. చేసిన తర్వాత ఒక బ్రాహ్మణుని పిలిచి కానీ లేదా మీరే కూర్చుని కానీ మీకు బుధుడికి సంబంధించి ఏదొస్తే అది ఒక గంట సేపు ఎంతో కొంత యథాశక్తి అయినా జపం చేసి ఆ జప ఫలితాన్ని దానికి దారపోయాలి ఉంగరానికి. లేకపోతే ఫలితం ఏమి ఉండదండి. ఉంగరం పెట్టుకున్నట్టు ఉంటుంది. మామూలు ఉంగరానికి దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే మీరు చేసినటువంటి ఫలితం దానికి దారపోస్తారు. ఇప్పుడు ఒక రాయి ఉందండి, ఉదాహరణ మీకు తెలిసేటట్టు చెప్తాను. ఒక రాయి ఉంది, ఒక శిల ఉంది, శిలే, దాంట్లో ఏముండదు. అది ఒక శిల్పి చేతిలో పడితే శిల్పంగా మారుతుంది. ఆ శిల్పాన్ని తీసుకెళ్ళి మీరు షోకేస్లో పెడితే షోకేస్లో బొమ్మ అవుతుంది. దాన్నే కనుక గర్భగుడిలో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే దేవుడు అవుతాడు. దానికి పవర్ రావాలంటే దానికి ఆ బుధుడికి సంబంధించినటువంటి మీరు చేయించినటువంటి ఉంగరం, పచ్చ ఉంగరం ఏదైతే ఉందో దానికి జపం చేసి ఆ ఉంగరానికి మీ గోత్రనామాలతో దానికి దారపోసి దాన్ని ఆ చిటికిన వేలికి వెండిలో చేయించుకోవాలి, చిటికిన వేలికి పెట్టుకోవాలి. ఇది దీనికి చెప్పినటువంటి నియమాలు. ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుచేత అది నవగ్రహాలను ఎప్పుడు వదలొద్దు. ఈ విధంగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సోహం భూయాత్. వృషభ రాశి వారికి
ఈ వారం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. రవి 5వ స్థానంలో అంటే కన్యలోను, కుజుడు 2వ స్థానం మిథునంలోను, 4, 5 స్థానాల్లో బుధుని యొక్క సంచారము, ఒక్కరోజు మాత్రము 4వ స్థానంలో ఒక్కరోజు, 5వ స్థానంలో 6 రోజులు జరుగుతోంది. అలాగే రవి యొక్క సంచారము వారం రోజులు కూడా మనకి 5వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అలాగే కేతు యొక్క సంచారం కూడా 5 రోజులు, మొత్తం ఈ వారం అంతా కూడా 5 రోజులు కాదు, వారం రోజులు 7 రోజులు కూడా కన్యలోనే జరుగుతున్నది. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలో భాగ్యస్థానంలో మనకి శని యొక్క సంచారంగా చెప్పుకుంటున్నాము. 11వ స్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతున్నది. ఈ విధంగా గ్రహచారం అంతా కూడా ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి జరుగుతుంది. అయితే వృషభ రాశి వారికి జన్మల్లోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నది. గురువు యొక్క సంచారం జన్మల్లో అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెము ధన రాబడి తగ్గడము, అలాగే కొంచెం దైవభక్తి తగ్గడము, ఆ విధంగానే మంచి వాళ్ళ యొక్క తోటి మనం ప్రతిరోజు మనం సాయంకాలం అయ్యాక ఏదో మనం ఒక అట్టా దగ్గర మంచి మంచి మిత్రులందరూ కలిసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో కొంచెం మంచి మిత్రులను కలవలేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే కొంచెము మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంచెం విఫలం అవ్వటం, మనకి కొంచెం గౌరవం తగ్గటము, ఏ కారణాలన్నా కానివ్వండి కొంచెం గౌరవం తగ్గడము ఇత్యాదివన్నీ కూడా ఏదైనా పని మొదలుపెట్టి అందులో జయం సాధించలేకపోవటము, ఈ విధమైన కార్యక్రమాలన్నీ కూడా గురుని యొక్క జన్మ సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇక ద్వితీయంలో కుజుని యొక్క సంచారం వల్ల మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుటుంబంలో కొంచెం చికాకులు ఉంటూ ఉంటాయి. అలాగే అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అని ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కొంచెం ధనం రాబడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ధనం వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాట తీరు కూడా కొంచెం కోపంగా రావటం వల్ల కొంచెం దుష్పరిణామాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మాట ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మనకి ద్వితీయ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక చతుర్థంలో ఒక్కరోజు మాత్రం బుధుని యొక్క సంచారం జరుగుతుంది. ఆ ఒక్కరోజు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం 6 రోజులు జరుగుతోంది. ఈ 6 రోజులు కూడా మనకి 4, 5 స్థానాల్లో జరుగుతోంది. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి అది కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. అది ఏంటంటే కొంచెము డబ్బు దానికి ధనం చేతికి సరి అయిన టైంకి అందకపోవటం, కొంచెం డబ్బు గురించి ఇబ్బంది పడటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ బుధుడు అనుకూలత లేదు. మొత్తం మీద చెప్పాలి అంటే మనకి బుధుని యొక్క అనుకూలత ఒక్కరోజు ఉంటుంది. 6 రోజులు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండజాలు. ఆ ఒక్కరోజున మనం పరిగణలో తీసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కరోజు అనగా ఎంతండి, అయితే 6 రోజులు ఉన్నదాన్ని మనం పరిగణలో తీసుకుందాం. అంత అనుకూలమైన ఫలితాలను బుధుడు ఇవ్వజాలడు. 5వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతోంది. రవి యొక్క సంచారం 5వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అందుచేత కొంచెం అనారోగ్య సమస్యలు, పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు, కొంచెం చదువులో వెనకబడటము, ఆటలు ఆడి దెబ్బలు తగిలించుకోవటము, ఈ విధంగా కొంచెం పిల్లలతో కొంచెం ఇబ్బంది పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి, ఏజ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళని కూడా ఒక కంట కనిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది 5వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల. ఇకపోతే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఈ రవి యొక్క ఫలితాల మాదిరిగానే అవి కూడా మనకి అవే ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెము దేవుడి మీద భక్తి నిలబడకపోవటము, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అందుచేత కేతును కూడా కొంచెం మనం జాగ్రత్తగా తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కూడా శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అది కూడా ఒక మనం ప్రత్యేకించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అది ఆయన స్వస్థానం అయినప్పటికీ కూడా సరి అయినటువంటి ఫలితాన్ని ఇక్కడ గోచారంలో ఎప్పుడు కూడా స్థానానికే విలువ ఎక్కువ. అది స్వస్థానమా ఎన్నోది కాదు. మనం ఏ రాశి వారు అయితే ఉన్నారో ఆ రాశి నుంచే మనం గణన చేసుకుంటాము. 6, 7 స్థానాల్లో 2 స్థానాల్లో మాత్రమే ఆయన శుభ ఫలితాలు ఇవ్వడు. మిగతా 12 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక గ్రహం
ఏదైనా ఉంది అంటే అది శుక్రగ్రహమే, అది గమనించుకోండి. అప్పుడు ఇక్కడ మనకి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. దాన్ని రిపుక్షేత్రం అంటారు. దాన్ని కొంచెం మనకి శత్రువులు, కనిపించని శత్రువులు కొంతమంది ఉంటారు, కనిపించని శత్రువులు కొంతమంది ఉంటారు. ఈ విధమైనటువంటి అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు ఇంట్లో కొంతమంది ఉంటారు, బయట ఉంటారు. వాళ్ళ నుంచి కొంత తస్మాత్తు జాగ్రత్త. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల మనకి అన్నీ కూడా చేతికి వచ్చినట్టే వస్తూ ఉంటాయి. అన్నీ వచ్చినట్టు వస్తాయి, కానీ చేతికి మాత్రం అందం జారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి భాగ్యస్థానంలో శని వల్ల ఈ విధమైన ఫలితాలు ఏర్పడతాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంది. అంచేత చాలా చక్కటి లాభం, ధన విషయంలో కానివ్వండి, మిగతా విషయంలో కానీ ఆయన చాలా వరకు పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నంలో ఆయన ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే మనం ప్రత్యేకంగా ఏ గ్రహానికి ఆగ్రహం చెప్పుకుంటున్నాము, కానీ ఇప్పుడు వృషభ రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలి అంటే, కొంచెం చెప్పాలి అంటే ఈ వారంలో కొంచెం వ్యతిరేక గ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంచేత కొంచెం భోజన సౌఖ్యం సమయానికి ఉండకపోవటం, అలాగే కొంచెము పశు నష్టం జరిగేటువంటి అవకాశం, అంటే కొంచెం వాటికి గాయాలు అవి ఇవ్వటం, లేకపోతే ఇట్లాంటి కొన్ని ఎక్కువ. ఒక రాహు తప్పి మనకి గురువు అనుకూలంగా లేడు, అలాగే కుజుడు అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు. ఈ విధంగా ఎక్కువ గ్రహాలు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్న కారణంగా దాన్ని మనం పరిగణలోకి కొంచెం తీసుకొని కొంచెం ఈ నవగ్రహ మంత్రాలు అవి జాగ్రత్తగా చదువుకోండి. మిథున రాశి వారికి గోచార ఫలితాలు 22/9/2024 నుండి 28/9/2024 వరకు ఏ విధంగా ఉంటాయి, గ్రహాలన్నీ ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల ఈ మిథున రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మల్లోనే కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. జన్మంలో కుజుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఆకస్మికమైనటువంటి అపాయాలు, ధన వ్యయం, ఖర్చు, అనుకోని ఖర్చు, అకాల భోజనము, ఎవరితో మాట్లాడినా కూడా త్వరగా అందరితోటి గొడవలు రావటము, ఈ విధంగా ఉంటుంది. ఏదైనా వ్యవహారం మనం మొదలు పెడితే అన్నీ చిక్కులే, ఒక చిక్కు విడదీస్తే ఇంకో చిక్కు, ఈ విధంగా ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంచెం సాహస కృత్యాలు అలాంటివి ఏవి కూడా ఈ వారం చేయకుండా ఉంటే చాలా మంచిది. సాహస కృత్యం అంటే ఎవరితో పోట్లాడడం అనే కాదండి, ఏదైనా ధైర్యం చేసి ఒక దానిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు కొంత ధనాన్ని, అది కూడా చేయకపోవటమే మంచిది. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా కుజుడు యొక్క జన్మల్లో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇకపోయినట్టయితే తృతీయ చతుర్థ స్థానాలైనటువంటి సింహ, కన్య 2 రాశుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. సింహంలో ఒకరోజే, కానీ చతుర్థమైనటువంటి కన్యలో ఒక 6 రోజులు సంచారం జరుగుతోంది. ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో మనకి 3వ స్థానంలో మాత్రం మనకి కొంచెం రిపుపీడ, అంటే కొంచెం శత్రువులతో చికాకు ఉంటుంది. అలాగే 4వ స్థానంలో కూడా కొంచెం క్షయం, శత్రు రిపు పీడ ఉంటుంది. అలాగే ఆ రెండోసారి ఆ 6 రోజుల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ రిపు క్షయం, వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు తగ్గటం జరుగుతూ ఉంటుంది. మొదట ఒకరోజు పెరుగుతారు, తర్వాత ఆ శత్రువుల్లో కొంచెం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 3, 4 స్థానాల్లో బుధుని యొక్క సంచారం వల్ల మనకి జరుగుతున్నది. ఇకపోతే 4వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 4వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలదు. మనకి గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, ఇంట్లో మిగతా ఏదో కుటుంబం అందరితో సంతోషంగా ఉండటం, ఇట్లాంటి వాటికి కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారం రోజులు కూడా 4వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల. అలాగే కేతు యొక్క సంచారం కూడా మనకి సేమ్ అదే, రవి ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడో అవే ఫలితాలు ఇస్తాడు. అయితే రవి ఎక్స్ట్రాగా మనకి ఇచ్చే దుష్ఫలితం ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ. ఆ ఫలితాల దగ్గరికి మాత్రం కేతు వెళ్ళడు. ఈ మొత్తంగా రవి, ఈయన, ఆ బుధుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి 4వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా అవే ఫలితాన్ని మనకి సూచిస్తూ ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మాత్రం మనకి సత్ఫలితాలే ఇస్తూ ఉంటుంది. 5వ స్థానంలో పిల్లలంతా కాస్త శ్రద్ధగా
చదువుకోవటము, కాస్త ముద్దుగా ఉండటము, బుద్ధిగా ఉండటము, మంచిగా ఉండటము, అల్లరి కొంచెం తగ్గించడము, చదువు మీద శ్రద్ధ చూపించటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి పిల్లల విషయంలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. ఇకపోయినట్టయితే 8వ స్థానంలో మిథున రాశి వారికి 8వ స్థానంలో శని ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ఎందుకని 9లో ఉండి వక్రించే కారణంగా మనం 8వ స్థానంలో ఉన్నటువంటి అష్టమ శని అంటాం దీన్ని. అష్టమ శని కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం ఉంటుంది, సడన్గా అపాయాలు. అలాగే ఎవరైనా బెడ్ రిడెన్ అంటే మంచం మీద పడి చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండవలసినటువంటి పరిస్థితి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ శని వల్ల ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి ఏమాత్రం మంచి ఫలితాలు ఇవ్వదండి. సడన్గా ఫాల్ డౌన్ చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సడన్గా ఫాల్ డౌన్ అవ్వటము, సడన్గా పైకి రావటం, అంటే ఒకసారిగా దిగిపోవటం మళ్ళీ ఎక్కటం కానీ ఏదో ఒకటి జరిగే అవకాశం మనకి ఈ వారం రోజుల్లో ఆ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో చంద్రుడు ఒకరోజు ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవట్లేదు కదండి చంద్రుడి గురించి. అంటే పట్టించుకోదగిన మనిషి ఏం కాదండి. మొత్తం నిజం చెప్పాలి అంటే అటు జాతకమైన ఇటు గోచారమైనా కూడా చంద్రుడే ప్రధాన కారకుడు. చంద్రుడే ప్రధాన కారకుడు. అయితే జాతకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ రోజున్న గోచారానికి లగ్న స్ఫుటం చేసి మనం కట్టుకుంటే అది జాతకం అవుతుంది. అందుచేత చంద్రుడు ఎంత మనం కాదనుకున్నా చంద్రుడు అంత ప్రముఖమైనటువంటి గ్రహం మరొకటి కాదండి జాతక చక్రాలకి. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనాదాయం తగ్గుతుంది, ధన వ్యయం పెరుగుతుంది. అయితే ఈ వ్యయం కొంచెము మంచి పనుల కోసం, అంటే ఏదో తీర్థయాత్రలు చేయడానికో, దైవ కార్యాలకో, లేకపోతే ఎవరినో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసం, తద్వారా వాళ్ళ ప్రాణం నిలబడటం, ఈ విధమైనటువంటి ఆ ఖర్చు చాలా ఫలవంతమైన ఖర్చు, చాలా ఉపయోగపడే ఖర్చు, చాలా ఆధ్యాత్మికమైన ఖర్చుగా ఉంటుంది ఈ గురువు కనుక వ్యయస్థానంలో ఉండటం వల్ల. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిందిగా సూచన. ఇకపోతే మొత్తంగా మనం ఈ మిథున రాశి వారికి మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఆనందం, సకాలంలో భోజనం చేయటము ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సౌఖ్యం ఉంటుంది, కష్టం ఉంటుంది. కొన్ని కష్టాలు తొలగిపోతాయి, కొన్ని కష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మానసిక బలం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో బుధుడు, అలాగే తృతీయంలో కూడా బుధుడు. ద్వితీయంలో ఒక్కరోజు, తృతీయంలో ఒక 6 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. తృతీయంలో రవి యొక్క సంచారం వారం రోజులు జరుగుతుంది. ఇక కేతు యొక్క సంచారం వారం రోజులు జరుగుతుంది. ఇక చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే సప్తమ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో 9వ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా జరగటం వల్ల వారి వల్ల వచ్చేటటువంటి ఫలితములు, వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. దానివల్ల వీరికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి అంటే 2, 3 స్థానాలలో బుధుని యొక్క సంచారం, అంటే ఒక్కరోజు మాత్రం ద్వితీయ స్థానంలోను, 3 రోజులు మాత్రం 6 రోజులు మాత్రం 3వ స్థానంలో అంటే కన్యా రాశిలో సంచారం జరుగుతున్నాడు. ఆ ఒక్క రోజులో మాత్రం వారు చెప్పినటువంటి శ్లోకంలో మన పెద్దలు మనకు చెప్పినటువంటి శాస్త్ర ప్రకారంగా ద్వితీయంలో హేమలాభం అంటే బంగారం లాభం, అంటే బంగారం కొనటం ఏదో చేసే అవకాశం, కొద్దో గొప్ప చేసే అవకాశం ఉంది. మీకు ఏమాత్రమైనా అవకాశం ఉంటే తప్పకుండా ఈ వారంలో మీకు కొనే అవకాశం, అవసరం కూడా రావచ్చు. అవకాశమే అక్కర్లేదండి, అవసరం తప్పనిసరి అయినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత కొంటూ ఉంటాం. ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందుచేత ద్వితీయంలో ఉన్న ఒక్కరోజు కొంచెం బంగారం కొనే అవకాశం. ఇకపోతే తృతీయంలో కనుక రిపుపీడ అంటే శత్రువుల యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది 6 రోజులు. ఏ విధమైన ఫలితాలు బుధుడి యొక్క సంచారం వల్ల. ఇక తృతీయంలో రవి యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుండటము, మనం పనిచేసేటటువంటి ప్రదేశంలో
అది ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేటు ఉద్యోగం అయినా, అలాగే మనం నివసించేటటువంటి ఇంటి పరిసరాల్లోనూ అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించటము, ఆరోగ్యం బాగుండటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు కూడా మీకు చక్కటి ఫలితాలు 3వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అదేవిధంగా అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే కేతువు మూలాన సూర్యుడు ఇచ్చేటటువంటి ఇక్కడ 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఒక మీకు బుధుడు అనుకూలించడు, కానీ రవి కేతువు కూడా చాలా చక్కగా అనుకూలిస్తున్నారు. రవి ఏవైతే ఫలితాలు ఇస్తూ ఉన్నారో అవే ఫలితాలు కేతువు కూడా ఇస్తాడు. కాకపోతే ఆరోగ్య విషయంలో మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతు, అది ఆయన ఒక్కడి వల్ల అవుతూ ఉంటుంది. కాబట్టి ఆయన్ని అది తప్పించి మిగతా రవి ఎన్ని శుభ కార్యక్రమాలకి మీకు సహాయపడతారో అన్ని శుభ కార్యక్రమాలకి మీకు సహాయపడతారు కేతువు కూడా. అలాగే చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం వల్ల మీకు చాలా శుభ ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వాహన యోగం, గృహయోగం, ఇంట్లో చాలా చక్కటి వాతావరణం, భార్య పిల్లలు అందరూ కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉండటము. అలాగే మీకు లలిత కళల యందు ఏమాత్రము ప్రావీణ్యం కానీ ప్రవేశం కానీ ఉన్నా కూడా వాటిలో కూడా మంచి రాణింపు అది ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 4వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం ఉంది చూసారా, అది కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం చిటపట్లకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మాట పొసగంతనం వస్తుంది. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే మీ ఇద్దరి మధ్యన కూడా చిన్నపాటి మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 7వ స్థానంలో శని వల్ల కలుగుతున్నాయి. అలాగే భాగ్యస్థానంలో రాహువు యోగించజాలడు. వచ్చేవన్నీ చేతికి వచ్చినట్టే ఉంటాయి, కానీ ఏ ఒక్కటి కూడా చేతికి రాకుండా జారిపోతూ ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. దైవభక్తి ఉంటుంది, విద్యాగోష్ఠి, ధనలాభం, బంధుమిత్రులు ఎప్పుడెప్పుడు వాళ్ళు అనుకోకుండా కలవటము, అదంతా చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఎప్పటి నుంచో మన చిన్ననాటి మిత్రులు కలిసినా, మన చిన్ననాటి బంధువులు కలిసినా, చిన్ననాటి బంధుత్వాలు అంటూ ఉండవు, కానీ బంధువులనే చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, చాలా కాలం గ్యాప్ వచ్చింది, వాళ్ళు అనుకోకుండా వాళ్ళు మనం కలవటం, ఇవన్నీ కూడా మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి విషయాలు. ఆ విషయాలన్నీ మనకి బంధుమిత్ర దర్శనము, పరోపకార బుద్ధి, సత్ప్రవర్తన, గౌరవం, ఈ ఇత్యాదన్నీ కూడా మనకి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుడు 12వ స్థానంలో యోగించజాలడు. కుజుడు యొక్క వల్ల మాట అందరితోటి కొంచెం కోపగించుకోవటం, కోపం ఎక్కువగా రావటము, కొంచెము అనుకోని గాయాలు అవటము, అలాగే ధన వ్యయం అవటం, అది కూడా అక్కరలేనటువంటి ఖర్చులు అవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుడు 12వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా చెప్పుకోవాలంటే కొంచెం పశు నష్టం, ధనధాన్య నష్టము, అలాగే కార్య విఘ్నాలు కలిగే అవకాశం ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారికి జరుగుతాయి. అలాగే ఇక్కడ ఈ వారం రోజుల్లో దానికి నెల రోజుల దానికి మనం తరచూ ఉంగరాలు ఏమి మార్చలేము. మనం కావాలి అనుకుంటే ఒక అంతర్దశానాథుడి వరకైనా మనం పెట్టుకోవచ్చు, లేదు మహాదశానాథుడు అప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ప్రతికూలంగా ఉంటే, అనుకూలంగా ఉంటే అవసరం లేదు. అట్లాగే ఈ రత్నధారణ అనేటటువంటిది కూడా 4 రకాలుగా 5-6 రకాలుగా చెప్తూ ఉంటారండి. ఒకటి లైఫ్ స్టోన్, అంటే మొత్తం జీవించి ఉన్నంతకాలం కూడా నక్షత్రాన్ని బట్టి మనం పెట్టుకుంటాం, దాన్ని ఎప్పుడు తీయాల్సిన పని ఉండదు. అలాగే మహాదశానాథులు అనుకూలంగా లేకపోతే ఉంగరం పెట్టుకుంటాం. అలాగే ఆయన బాగున్నాడు అక్కర్లా, అంతర్దశానాథులు బాగలేడు కానీ ఆ 6 నెలలు 7 నెలలు, ఇప్పుడు ఎందుకంటే దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు ప్లస్ శని ఉన్నారనుకోండి, వీళ్ళది అంతర్దశ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి టైంలో దాన్ని కూడా మనం అంతర్దశలో కూడా మనం రత్నధారణ చేయవచ్చు. ఆ విధంగా ఈ విధమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ వారాలకి నెలలకి మాత్రం రత్నధారణ అనేది అక్కర్లేని విషయం. ఇంకా ఇటువంటి వాటికి లాస్ట్లో మనం చెప్పుకుందాము. ఏం లేదండి, మన లాస్ట్లో మళ్ళీ ఇప్పుడే చెప్పేసుకుందాం, మళ్ళీ చెప్పాలనుకున్నది మర్చిపోతే ఇబ్బందికరం. అంచేత ఏంటంటే ఇటువంటి ఎల్లప్పుడూ 365 రోజులు
మన లైఫ్ మొత్తం ఎప్పుడు కూడా ఏవో కొన్ని గ్రహాలు మనకు ప్రతికూలంగానే ఉంటాయి, కొన్ని గ్రహాలు మనకి అనుకూలంగానూ ఉంటాయి. అందుచేత మీరు నవరత్నాలు ధరించడం అనేటటువంటిది అన్నిటినీ ప్యారలర్గా చేసుకుంటూ పోతుంది. నవరత్నాలు పెట్టుకోవటం వల్ల ప్రతికూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా ఉన్న గ్రహాలు ద్విగుణీకృతం అవుతాయి. అంతేగాని వాటి పవర్ కూడా తగ్గిపోతుంది దీంతో పాటు అని వాదించడం మొదలు పెడితే వితండవాదానికి ఎవడో సమాధానం చెప్పలేడు. అంచేత తస్మాత్తు మీరు ఏదేమైనప్పటికీ నవగ్రహాలకు మాత్రం చెప్పుకోండి, అన్నిటికంటే ఉత్తమం ఉత్తమం ఉత్తమం. ఈ సింహరాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే బుధుడు ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఒక్కరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అయినా శాస్త్రం చెప్పిన దాని ప్రకారం మనం చెప్పుకుంటున్నాము. 6 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే కన్యలో ఒక 6 రోజులు. అక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటిది ఏంటి అంటే హేమలాభం అంటే బంగారం కొనటము, లేకపోతే దాన్ని ఏదో అవసరార్థము ఏ ముత్తూట్ ఫైనాన్స్లోనో ఏ బ్యాంకులోనో ఇంకా ఏవో ఉన్నాయి కదండి, ఎక్కడ తాకట్టు పెట్టామనుకోండి, అది సమయానికి డబ్బులు అంది దాన్ని విడిపించటమో. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం డబ్బులు ఇస్తారు, అది చేత ఒక్క 6 నెలలు ఊరుకున్నాం అనుకోండి, అది విడిపించుకునే కంటే వాడికి వదిలేస్తేనే మంచిది. ఎందుకంటే మనం కొత్తది కొనుక్కోవచ్చు ఆ డబ్బులకి. అటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. ఈ ఫైనాన్స్ ప్రైవేట్వి ఉన్నాయి కదండి, గోల్డ్ మీద లోన్లు ఇచ్చేవి, అవన్నీ ఆ విధంగానే ఉంటాయి. బ్యాంకులో అయితే కొంచెం ధర్మంగా ఉంటుంది. కొంచెం మొదట్లో అవసరానికి తక్కువగా ఇచ్చినప్పటికీ దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీ బంగారం మీకు చేరటమో లేదా కొత్త బంగారం వచ్చి చేరటమో ఏదో ఒకటి మీకు బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మీకు జరుగుతుంది అని మనకి శాస్త్రకారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ కుటుంబంలో వారికి కొంచెం జలుబు దగ్గు ఇత్యాది అనారోగ్య పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే పిల్లలు కాస్త ఈ అనారోగ్య కారణంగా కొంచెం స్కూల్కి వెళ్ళలేకపోవటము, వెళ్ళినా కూడా ఆ చదువు మీద శ్రద్ధ చూపించలేకపోవటము ఇత్యాదివన్నీ ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యన కొంచెము మాట తేడా వచ్చేదని ఉండే పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక కేతు కూడా ద్వితీయ స్థానంలో ఇదే విధమైన రవి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఇక్కడ 3 గ్రహాలు కలిసి ఉన్నాయండి, బుధుడు, రవి, కేతువు. ఈ కేతువు కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలు మనకి. ఒక్క బుధుడు మాత్రం మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ రవి ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడో ద్వితీయ స్థానంలో కేతువు కూడా అవే రకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇక తృతీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. అది శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా మంచి సహాయ సహకారాలన్నీ అందుతాయి. ముఖ్యంగా భార్య చాలా అనుకూలంగా మీకు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఉద్యోగ వ్యాపార స్థలాలలోనూ, అలాగే మనం ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నం అన్నీ జరుగుతాయి. అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, సుఖాలు కూడా ఈ వారం రోజులు మీరు అనుభవించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్రుడు తృతీయ స్థాన చలనం వల్ల వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మనకి ఇక్కడ రిపులు అంటే మనకి ఇప్పటివరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ శత్రుత్వాన్ని విడనాడటం, అవసరమైతే మిత్రత్వంగా ఉండటము ఇత్యాదులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంచెము అపాయాలు, కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాజ్యాలు అంటే కోర్టుల్లో కేసులు ఏమైనా నడుస్తూ ఉన్నట్టయితే అవి కొంచెము ఈ వారంలో వీళ్ళకి అంటే ఈ సింహరాశి వారికి కొంచెం అనుకూలంగా ఉండేటట్టు అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో రాహు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. దానివల్ల కొంచెము ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఒక కన్ను వేసి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే మిగతా వారు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటాయి 8వ స్థానంలో. ఇకపోతే
దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా కొంచెం వృత్తిపరమైనటువంటి ఈ ఇబ్బందులు ఉంటాయి. అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా ప్రైవేట్ కావచ్చు, ఏదైనా ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం ధన ఆదాయం తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. గౌరవానికి అయితే ఏ లోటు ఉండదు, కానీ కొంచెం ధనాదాయం మాత్రం తగ్గేట అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి గురు దశమ స్థానం సంచారం తెలియజేస్తోంది. ఇక 11వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 11వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. కొంచెం ధనరాబడి పెరుగుతుంది. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాలన్నీ కూడా మంచి పవర్ఫుల్గా ఉంటాయి. మీరు అందరి మీద పెత్తనం చలాయించగలుగుతారు. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కొంచెం త్రిప్పుట ఎక్కువగా ఉన్నా కూడా గౌరవ మర్యాదలు ఇన్నిటికీ కూడా మీకు పరిపూర్ణంగా లభించే అవకాశం కూడా మనకి ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మొత్తంగా విడివిడిగా మనం చెప్పుకోవడం జరిగింది, కానీ ఇక్కడ మొత్తం మీద మనం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోవాల్సి వస్తే కొంచెము శరీర పీడ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం క్రూర జంతువుల యొక్క భయం కూడా ఉంటుంది. అలాగే అస్తమానం కొంచెం ప్రయాణాలు కూడా ఉండేటి ఈ వారం రోజుల్లో తరచు, అంటే 1-2 సార్లు ప్రయాణం చేయవలసి రావచ్చు. అలాగే మనోవిచారం కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాయి. కన్యా రాశి వారికి జన్మంలోనే రవి, బుధ, కేతు 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. రవి వారం రోజులు సంచారం చేస్తారు, కేతువు 6 రోజులు సంచారం చేస్తాడు, బుధుడు మాత్రము 6 రోజులు సంచారం చేస్తాడు. వ్యయ స్థానంలో అంటే దీని ముందు ఉన్నటువంటి సింహంలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ రవిని తీసుకుందాం. జన్మంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెము ఆరోగ్య విషయంలో కుటుంబంలోనూ మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా కొంచెము ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కంటి విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే దాన్ని కూడా ప్రముఖంగా తీసుకోండి. అదే పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే తండ్రి కానీ తల్లి గారు కానీ ఇంకా వయసు మీరినటువంటి వాళ్ళు అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, నాయనమ్మ కావచ్చు, వాళ్ళ శ్రద్ధ పట్ల కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి జన్మంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 6 రోజులు జన్మంలోను, బుధుడు 6 రోజులు జన్మంలోను, 1 రోజు మాత్రం వ్యయ స్థానంలోను అంటే జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడి వల్ల కూడా మనకి శుభ ఫలితములను ఏమి కూడా ఉండవండి. ఇది రెండు చోట్ల కూడా హానికరమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అందుచేత ఈ బుధుడి గురించి కొంచెం ప్రత్యేకంగా రోజు చదువుకునే దానికంటే కొంచెం బుధుడి మంత్రం 1-2 సార్లు ఎక్కువ చదువుకుంటే కొంచెం ఫలితం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆయన యొక్క తీవ్రత దుష్ప్రభావం తగ్గే అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. ఇక కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంచెము కుటుంబంలో చికాకులుగా ఉంటాయి భార్యా పిల్లల మధ్యన. ఇక్కడ కేతు ద్వితీయ స్థానం కాదు, జన్మంలోనే ఉన్నారు జన్మంలో కేతువు అంతా శుభ ఫలితాలను ఇవ్వజాలరండి. జన్మంలో కేతువు వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇవి కూడా శారీరక సంబంధమైనటువంటి విచిత్రమైనటువంటి వస్తువులన్నీ అవసరం ఉన్నా లేకపోయినా కొనడం, అలాగే కొంచెం ఏదో గుడికి వెళ్దాం అనుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఆధ్యాత్మికంగా కాసేపు ప్రశాంతత పొందుదాము, బయట అంతా చికాకుగా ఉందని మీరు ఎంత ప్రయత్నించినా గుడికి వెళ్ళలేకపోవటము, లేకపోతే ఏదో నదీ స్నానం చేద్దాం అనుకున్నారు దాని దగ్గరికి వెళ్ళలేకపోవటము, అలాగే కొంచెం విష పురుగులు తేలు పాము ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం వాటిని మన కంటపడటము, వాటి వల్ల కొంచెం మనకి ఇబ్బంది భయపడటము లాంటివి జరుగుతూ ఉంటాయి. కార్యం ఏదైనా మొదలుపెట్టినట్టయితే ఆలస్యం జరిగే వల్ల ఉంటుంది, ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ధన నష్టం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ కేతువు జన్మంలో ఉండటం వల్ల జరుగుతుంది ఫలితాలు. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలోని వారందరూ కూడా ముఖ్యంగా భార్య, పిల్లలు
మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ మామగారు అత్తగారు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కానీ అందరూ కూడా మొత్తం కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనం పుష్కలంగా ఉంటుంది. సుఖ సంతోషాలకు అస్సలు లోటు అనేది కనబడదు ఈ వారం అంతా కూడా. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ శుక్ర భగవానుడు కలుగజేస్తూ ఉన్నాడు ఈ కన్యా రాశి వారికి. ఇకపోతే పంచమంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. తద్వారా కొంచెము పిల్లల విషయంలో కొంచెం చదువులో కొంచెం శ్రద్ధ తగ్గడము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అలాగే పక్క పిల్లలతో గొడవలు తేవటము, ఇట్లాంటివి కొన్ని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత పిల్లలను కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే జాగ్రత్తగా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఇకపోతే సప్తమంలో రాహు వలన వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే భార్యతో ఖచ్చితంగా మాట తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఎంతోమంది కొంతమంది కూడి అందరూ కలిసి పెట్టుబడి పెట్టుకొని ఏదో వ్యాపారం చేస్తుంటారు. అటువంటి దగ్గర కూడా కొంచెము మాట తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నదాన్ని వారు కాదనొచ్చు, వారు కాదన్నదాన్ని మీరు అవునొచ్చు. ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతుందండి. భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. దానివల్ల ఆ భాగ్యస్థానం వల్ల మీకు చెప్పాలి అంటే పంచమ స్థాన, సప్తమ స్థాన, భాగ్యస్థానం 3 ఫలితాలు కూడా మీకు గురువు వల్ల కలిగే అవకాశం. ఇక్కడ గురువు ఇక్కడ సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు వల్ల విశేష దృష్టిలు కొన్ని గ్రహాలకు ఉన్నాయని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఆ గురు దృష్టి ఎక్కడెక్కడైతే పడుతూ ఉన్నాయో అక్కడి నుంచి మనకి ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందడం జరుగుతుంటుంది. ఈ రాశి వారే కాదండి, ఏ రాశి వారైనా కూడా ఆ విధమైన ఫలితాలన్నీ కూడా సుఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతున్నాయి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ కూడా కొంచెం ఈ దశమ స్థానంలో గోచార గురువు శుభఫలితమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. చేతంటే కారణం అక్కడ కొంచెము వృత్తిపరమైనటువంటి వ్యవహారం కదండి, కొంచెం కఠినంగా ఉండక తప్పదు. మరి లేకపోతే సబార్డినేట్స్ కావచ్చు, మన కింద పనిచేసేవాళ్ళు కావచ్చు, మనం చెప్పు చేతల్లో ఉండకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. ద్వారా కొంచెం అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏకాదశి మనకి దశమ స్థానంలో కుజుడి వల్ల కలుగుతుంది. ఇక బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో ఒకరోజు, జన్మంలో 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 6 రోజులు అంటే ఇక్కడ మనకి ఈ 6 రోజులు జన్మంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. 1లోను 2లోనూ కూడా మనకి వ్యయ స్థానంలోనూ మంచి ఫలితాలు ఇవ్వదు, జన్మంలోనూ మంచి ఫలితాలు ఇవ్వదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కలుగుతున్నాయి. ఇక టోటల్గా మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే కృషి మూలంగా స్వల్ప లాభం, అది కష్టపడి పనిచేస్తే వృధాగా అనవసరంగా భ్రమణం, ఊరికే తిరుగుడు ఎక్కువైపోతుంటుంది, ఖర్చులు ఎక్కువైపోతుంటాయి, ఫలితం తక్కువైపోతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ తులారాశి వారికి, ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవడం జరుగుతుంటుందండి. అంచేత మీరు నవగ్రహ మంత్రాలు చదువుకోండి. విశేషమైన చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఈ విశేషంగా ఏమి ధరిస్తే బాగుంటుంది, మూలికల, రత్నాల, మాలల, ఇవన్నీ నేను సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి మనం తెలియజేయడం జరుగుతుంది. తులారాశి వారికి జన్మంలోనే శుక్రుడి వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. అలాగే మనిషి ముఖంలోనే ఒక అద్భుతమైన కళ, ధన ఆదాయం, మీకు లలిత కళల్లో కనుక ప్రవేశం ఉన్నట్టయితే చక్కటి అవకాశము, అలాగే ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, తన శరీరంలోనే ఒక ఉత్సాహం, ఆనందం, ఉత్సాహం, అలాగే కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితి, ధన ఆదాయం ఇత్యాదివన్నీ కూడా మనకి జన్మంలో శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే చతుర్థంలో శని యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. చతుర్థంలో అంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అందుచేత అది కొంచెం బాధను కలిగించేటటువంటి విషయమే ఈ వారం రోజులు. దీన్ని కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు ఏ విధంగా మనల్ని బాధిస్తుందో ఈ వారం రోజుల పాటు మిమ్మల్ని
శుక్రుడు అక్కడ ఆ శని భగవానుడు ఆ విధంగా బాధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి ఫలితం ఉంటుంది. అక్కడ మీకు శత్రువులందరూ కూడా కొంచెం మిత్రులుగా మారేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా మీకు ఫేవర్గా మారుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు, బాధలు, రుణాలు అవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కూడా తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా మీకు అప్పచెప్తారు. ఈ విధమైనటువంటి శుభపరిణామాలన్నీ కూడా 6వ స్థానంలో రాహు యొక్క సంచారములు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మీకు కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ధనాదాయం పడిపోతుంది. కొంచెము ఎవరైనా పెద్దవాళ్ళు బెడ్ రిడన్ అంటే మంచం మీదనే అన్నీ చేసేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారి మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించండి. అలాగే 9వ స్థానంలో మనకి కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు ఉండవు. అన్నీ మీకు చేతికి వచ్చినట్టే ఉంటాయి. ఏ ఒక్కటి కూడా చేతికి రాదని జారిపోతూనే ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుని వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక 10వ స్థానంలో ఎవరు లేరు, కానీ ఏకాదశ స్థానంలో బుధుడు ఒక్కరోజు ఉన్నాడండి. ఆ ఒక్కరోజు కాస్త శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఒక్కరోజు వల్ల పెద్ద తెలిసేదేముంటుందండి. లేకపోతే 6 రోజులు, మిగతా 6 రోజులు వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది. బుధుని యొక్క సంచారం వ్యయ స్థానంలో శుభ ఫలితములను ఇయ్యజాలదు. అంటే ధనాదాయం తగ్గిపోతుంది. మీ వ్యాపారం కొంచెం సన్నగిల్లుతుంది. వెనకబడతారు వ్యాపారంలో. మీ తెలివితేటలు అక్కడ ప్రదర్శనకు అవకాశం ఉండదు. ఆ విధమైన ఫలితాలన్నీ ఆయన వల్ల జరుగుతాయి. ఇక రవి 3 గ్రహాలు వ్యయంలో ఉన్నాయండి. ఇక్కడ రవి వ్యయంలో ఉండటం వలన మీకు ఏమవుతుందంటే ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి రవి వ్యయంలో పడటం వల్ల కొంచెం ధనాదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా కొంచెం ఇబ్బందికరం. అంటే కొంచెం చలి, జ్వరము, రంప, దగ్గు ఇత్యాది కొంచెము చిన్నపాటి అనారోగ్యాలు మీకు మీ కుటుంబంలో వారందరికీ కలిగే అవకాశం ఈ రవి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక కేతువు వల్ల కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలన్నీ ఉంటాయి. కొంచెం చెడు అలవాట్లు, కొంచెం శుభ్రత తక్కువ, పరిశుభ్రత తక్కువ, అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలన్నీ కొంచెం విజృంభించడము, ఈ విధంగా కొంచెం చోర భయము, విష పురుగులు ఉంటాయి చూడండి, తేలు, జెర్రెలు, పావులు ఇటువంటి వాటి దర్శనము, కొన్ని సందర్భాల్లో వాటి వల్ల చిన్నపాటి అపాయం కూడా అవి మనకు పుడితే కొంచెం ఇబ్బందికరమైన బాధ పెడతాయి 1-2 రోజులు. ఇలాంటి అవకాశాలు కూడా ఈ కేతు వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ తులారాశి వారికి చెప్పుకుంటున్నాము. కాబట్టి మీరు నవగ్రహ మంత్రాలకు సంబంధించి ఏమైనా ఒకటి చేసుకున్నట్టయితే ఈ వారం రోజులే కాబట్టి కన్ను మూసి తెచ్చే లోపల వచ్చేసి వెళ్ళిపోతున్న వారం కూడా పెద్ద ప్రమాదం ఏమి కాదు. వృశ్చిక రాశి వారికి 22వ తారీఖు 9వ నెల 2024 నుండి 28వ తారీఖు 9వ నెల 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి తృతీయంలో శనిగా మనం భావించాలి. ఎందుకంటే కుంభంలో చతుర్థంలో ఉండి వక్రించిన కారణంగా మనం తృతీయంలో శని ఉన్నట్టుగా మనం భావించుకున్నట్టయితే శని 3వ స్థానంలో చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వృశ్చిక రాశి వారికి అందజేస్తూ ఉంటారు. అంచేత అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, మనం నివసించేటటువంటి అది సొంతిల్లు కావచ్చు లేదా అద్దిల్లు కావచ్చు, ఆ చుట్టుపక్కల వారు అందరూ కూడా మనకి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. అలాగే మన అన్నదమ్ములు ముఖ్యంగా మనకు సహాయాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని యొక్క తృతీయ సంచారం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. పంచమంలో రాహు యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే ఆయనకు మీనంలో ఉన్నారు. ఆయన యొక్క సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏముంటాయంటే పిల్లలు కొంచెం చదువులో వెనకబడటము, మిగతా పిల్లలతో కొంచెం గొడవలు తేవటము, అట్లాగే కొంచెం దైవభక్తి లేకుండా కొంచెం శుభ్రత పాటించకుండా ఉంటారు. అందుచేత తల్లిదండ్రులు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధను పిల్లల మీద చూపించవలసినటువంటి పరిస్థితులన్నీ ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఈర్ష్యాసూయాలు పిల్లల మధ్యన అవి సహజంగానే ఉంటూ ఉంటాయి అనుకోండి. ఒక పరిణతి చెందిన వాళ్ళలోనే ఉన్నాయి. పరిణతి అనేది ఏనాటికి రాని మనుషులు కూడా కొంతమంది ఉన్నారండి ప్రపంచంలో. వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వయసుని బట్టి పరిణతి వచ్చేవాళ్ళు 1,00,000 మందిలో ఒకడు ఉంటే
వయసుని బట్టి కూడా పరిణతి రాకుండా అలాగే ఈర్ష్యాసూయ కోపద్వేష ఇట్లాంటి వాటితో సలసలసల మరిగిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుచేత మనకి ఇక్కడ ఈ రాహు కేతువుల వల్ల జరిగే పరిణామాలు అదే విధంగా ఉంటూ ఉంటాయి. అందుచేత పంచమంలో రాహు వల్ల ఆ విధమైనటువంటి పూర్వపుణ్యం కూడా మనం చేసే పుణ్యం చేసి ఎప్పుడు రెగ్యులర్గా చేసే పూజలు పుణ్యకార్యాలు కూడా మనం కొంచెం దూరంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రభావంలో. ఇకపోతే 7వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. ఏడవ స్థానంలో గురు సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే కుటుంబం వల్ల అంటే పిల్లలందరూ కూడా అదుపాజ్యంలో ఉండటము ఇత్యాది ఆనందకరమైనటువంటి వాతావరణం గృహంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక అష్టమంలో గనక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కొంచెం గాయాలు తగిలే అవకాశము, అలాగే కొంచెం కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకి వచ్చేటటువంటి అపాయాలు కూడా జరిగే అవకాశం కూడా అష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు. అలాగే ముఖ్యంగా మూలంలో ఉన్నటువంటి వారికి మరీ బాధ ఎక్కువైపోయే పరిస్థితులు కూడా ఈ కుజుల వల్ల కలుగుతూ ఉంటాయి. కొంచెం దెబ్బలు తగిలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే జాగ్రత్త తీసుకున్నప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కానీ జాగ్రత్త తీసుకోవటం వల్ల కొంత తీవ్రత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే జాగ్రత్త తీసుకోమని చెప్పేది. ఇక పోయినట్టయితే దశమ ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం, దశమ ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం ఒక రోజు మాత్రం దశమంలోను, ఏకాదశంలో 6 రోజులు సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా మనకి 2 చోట్ల కూడా అంటే 7 రోజులు కూడా మనకి శాస్త్ర ప్రకారంగా చాలా శుభ పరిణామాలు ఇస్తూ ఉన్నారు బుధ భగవానుడు. దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రమోదం, ఇంకా 11వ స్థానంలో ఉన్నప్పుడు సంహారం, మోద సంహారం, ప్రమోదం మోద అంటే సుఖ 2 చోట్ల కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రమోదానికి మోదానికి రెండింటికి ఇంచుమించుగా అది దాన్ని వదిలిపెట్టినట్టయితే ఒకటే పదం, అది కొంచెం విశేషంగా చెప్పవలసి వచ్చినప్పుడు ప్రా అనేటువంటి దాన్ని మనం ప్రయోగం చేస్తూ ఉంటాము. ఆ 2 జాగాల్లోనూ కూడా మనకి ఈ బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కేతువు 12లో ఉన్నప్పుడు కొంచెము ధన వ్యయము, అక్కర్లేని వస్తువులన్నీ కొనటము, ఆ విధంగా ధనం వ్యయం చేసుకోవటము, విచిత్రమైన వస్తువులన్నీ సేకరించటము, ఈ విధమైనటువంటి కొంచెం క్రిమి కీటకాదులు భయం ఇట్లాంటివన్నీ మనకి తారసపడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఫలితాలు మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కొంచెం స్థానచలనం వచ్చేట అవకాశము, అస్థిర బుద్ధి, స్త్రీ మూలకంగా కలహాలు వచ్చేట అవకాశము, యత్నకార్య భంగము, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవాల్సినటువంటి ఫలితాలుగా ఉంటాయి. ధనురాశి వారికి ద్వితీయ స్థానంలో శని ఉన్నట్టుగా మనం లెక్క తీసుకుంటున్నాము. ఎందుకంటే కుంభంలో అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం చేత మనం ద్వితీయ స్థానంలో ఉన్నట్టుగా మనం తీసుకుంటున్నాము. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కుటుంబంలో అంటే పిల్లల విషయంలో, భార్య విషయంలో కొంచెం వాళ్ళ మాట మనకి పొసగకపోవటం, మన మాట వాళ్ళకి పొసగకపోవటం ఉంటుంది. అలాగే ధనాదాయం కూడా కొంచెం తగ్గుతుంది. అలాగే వాక్కు అంటే మాట కొంచెం కఠినత్వం పెరుగుతుంది. అందుచేత వాటిని కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో రాహు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వచాలదు. రాహు యొక్క ఫలితాలు అశుభ ఫలితాలే ఇస్తుంది. కాబట్టి అవి ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెము ధన వ్యయము, అలాగే నీచజన సహవాసము. అంటే నీచజనులంటూ ప్రత్యేకించి ఎవరు ఉండరండి, వారి బుద్ధులు నీచంగా ఉంటాయి. అంటే కొంచెం మత్తు పదార్థాలకి అలవాటు పడటము, అలా గుట్కాలు లాంటివి నవలటము, కొంచెము అన్నీ లో అట్టడుగు బుద్ధులు అటువంటివన్నీ కలిగి ఉన్న వాళ్ళని నీచ జన సమూహం అంటాము. అటువంటి వాళ్ళతోటి తిరగవలసిన పరిస్థితులు ఏర్పడటము, అలాగే మీరు ప్రయత్నించేటటువంటి పనిలో ముందుకు వెళ్ళలేకపోవటము, ఆ వ్యవసాయ మూలకంగా కూడా ధనలాభం రాకపోగా కొంచెం నష్టం రావటము, ఈ విధమైన దురాలోచనలు,
ఇటువంటివన్నీ ఈ ప్రభావాలన్నీ కూడా చతుర్థంలో ఉన్నటువంటి రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం వల్ల షష్టమంలో మంచి ఫలితాలను ఇవ్వజాలదు. అక్కడ మీకు రావాల్సిన డబ్బులు ఏవి అందవు. అలాగే మీరు ఇవ్వవలసిన వాళ్ళకి కూడా టైంకి మీరు వారికి ఆ ధనాన్ని అందచేయలేరు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మనకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. ఈ విధంగా అలాగే శత్రువులు కొంతమంది మిత్రులు ఎవరు తెలుసుకునేటువంటి విషయం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. పైకి మిత్రులుగా నటిస్తూ ఉంటారు, లోపల శత్రుత్వాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు, శత్రుత్వంగా నడుచుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా 6వ స్థానంలో గురు సంచారం వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరగటం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకస్మికమైనటువంటి అపాయాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం మాట పట్టింపుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము అనుకోనటువంటి ప్రయాణాలు, అకాల భోజనము, వ్యవహారంలో ఏదైనా ఒక వ్యవహారం చక్కబెట్టాలనుకుంటారు మీరు, అది ఒక ముడి విప్పుతుంటే 3 ముళ్ళు పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా వ్యవహారాలన్నింటిలో కూడా చిక్కులు పడుతూ ఉంటాయి. అలాగే ఇతరుల సహాయం మనం కోరవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు సహాయం చేస్తున్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయం మనం కోరవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో బుధుడు ఒక్కరోజు ఉంటారు. ఆ ఒక్కరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. కానీ 6 రోజులు మాత్రం మళ్ళీ కన్యలో ప్రవేశించి 6 రోజుల సంచారం ద్వారా మీకు 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మీకు వ్యాపారం ముందుకు నడవటము, దానిలో కొంచెము ఆర్థికంగా కొంచెం పుంజుకోగలగటము, మీ తెలివితేటలన్నీ ప్రదర్శన చేయడానికి అవకాశము, అలాగే ఉద్యోగ స్థలంలోనూ వ్యాపార స్థలంలోనూ లేదా అన్ని చోట్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం, వ్యాపారంలో కానివ్వండి, మాట సహాయంలో కానివ్వండి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కనిపించడము జరుగుతూ ఉంటుంది 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల. ఇక రవి కూడా 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి కూడా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారండి 10వ స్థానంలో. అక్కడ ఎందుకంటే వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. దానికి తోడు బుధునితో కలవటం వల్ల కూడా అంటే అది యోగం. అసలు యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే మనకి జాతకరీత్యా చెప్పుకున్నట్టుంటే బుధాదిత్య యోగం ఉంటారు దాన్ని. అందుచేత ఇక్కడ ఈ బుధుడు ఉండటం వల్ల, రవి ఉండటం వల్ల చేసేటటువంటి పనిలో ఒక నిపుణత అనేటువంటి కనిపించడం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే కేతువు కూడా మనకి 10వ స్థానంలో ఉన్నారు. వీరు 3 గ్రహాలు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. ఆ కేతుగణం కూడా 10వ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఈ అనుకూలంగా ఫలితాలు ఇచ్చేటటువంటి ఈ గ్రహాలకి వ్యతిరేకంగా తద్భిన్నమైనటువంటి ఫలితాలని అవి ఇస్తూ ఉంటాయి. ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేసుకుంటూ వెళ్తుందండి. రవి చేసే పని రవి చేస్తూ ఉంటాడు, బుధుడు చేసే పని బుధుడు చేస్తూ ఉంటాడు, కేతువు చేసే పని కేతువు చేస్తూ ఉంటాడు. ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటాడు. అంచేత అన్నీ మీరు పట్టిందల్లా బంగారం అయిందా అన్నట్టుగా ఉంటుంది. ఏ పనినా ప్రారంభించండి. నిర్విఘ్నంగా కొనసాగడానికి శుక్రుడు తన వంతు ప్రయత్నాన్ని తను చక్కగా చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి. మొత్తంగా మనము ఈ యొక్క ధనురాశి వారికి చెప్పుకోవలసి వస్తే కొంచెము స్థానచలనము, కొంచెం అస్థిరమైనటువంటి బుద్ధి, స్త్రీ మూలకంగా కలహాలు వచ్చే అవకాశం, అలాగే కలహాలు ఇట్లాంటివన్నీ కొన్ని జరిగే అవకాశం కొన్ని ఉన్నాయి. ఇవి కొన్ని గ్రహాలు మంచి చేస్తూ ఉంటాయి, కొన్ని గ్రహాలు చెడు చేస్తూ ఉంటాయి. మకర రాశి వారికి 22వ తారీఖు 9వ నెల 2024 నుండి 28వ తారీఖు 9వ నెల 2024 వరకు అంటే ఈ వారం రోజుల పాటు మకర రాశి వారికి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, తద్వారా వారికి కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకుందాము. ఇక్కడ జన్మంలోనే శని సంచారం జరుగుతున్నట్టుగా మనం భావించాలి. జన్మంలోనే శని సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే నీచ జన సహవాసం, అంటే కొంచెం దుర్వ్యసనాలు ఉండే వాళ్ళతో తిరగవలసి రావటం, కొంచెం ధనం ఖర్చు అవ్వటము, అలాగే కొంచెము మలిన వస్త్రధారణ
ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఇక తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు చాలా చాలా చక్కగా యోగిస్తారు. అలాగే మంచి సహకారం, ధైర్యంగా ఏ పనిలో మొదలు పెట్టవచ్చు. మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అంటే ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడో ఏదో ప్రయత్నం మొదలుపెట్టారు అక్కడ కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు, వీరందరి సహాయ సహకారాలు కూడా మీకు ఒక పని ప్రారంభించాలంటే కొంత గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం, అవి కూడా చకచక జరిగిపోతూ ఉంటాయి, చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క సహకారం అంటే మామూలు అవన్నీ మనకి స్వతంత్ర భారతదేశం కదండి, ఇచ్చే దగ్గర ఇచ్చుకోవాలి, మరి తప్పదు. అవన్నీ ఇస్తారు, ఇచ్చినా కూడా పనులు అవ్వవు కొన్నిసార్లు. అంచేత ఇక్కడ మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు ఇవ్వాల్సింది ఇచ్చినా కూడా కొన్నిసార్లు పని పూర్తి కాదు. ఇక్కడ మాత్రం మీకు ఈ రాహు వలన ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన పర్మిషన్లు అన్నీ కూడా వస్తాయి. చేత రాహు చాలా చక్కగా మీకు ఈ మకర రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఇక పంచమంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమంలో గురువు యొక్క సంచారం చాలా చక్కగా యోగిస్తుంది. మీ పిల్లలు మీ మాట చక్కగా వినటము, చదువులో ముందు ఉండటము, అలాగే ఇత్యాది ధన రాబడి, ఆదాయం పెరగటము, ఇత్యాది మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా, కొంచెం యాత్రలకు వెళ్ళటము, దైవ దర్శనం చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం పంచమంలో గురువు గోచారరీత్యా సంచరించే కాలంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమంలో కుజ సంచారం జరుగుతోందండి. షష్టమంలో కుజ సంచారం కూడా మంచి ఫలితాలు, చక్కటి శుభ ఫలితాలనే ఇస్తుంది. తద్వారా మనకి రావాల్సినటువంటి ధనం రావటము, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయగలగటము, అలాగే మనం దేనికైనా లోన్కి అప్లై చేసి ఉంటే అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, అక్కడి నుంచి రావటము, అలాగే మనతో అప్పటి వరకు శత్రుత్వంగా ఉన్నటువంటి వారు కాస్త ఆ శత్రుత్వం మీతో విడనాడటం, కొంచెం మంచిగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ వారంలో లాస్ట్ హియరింగ్ వచ్చేసి రిజల్ట్ వచ్చేస్తుంది అనుకునే సమయం అయితే అది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా అక్కడ మాకు షష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక అష్టమంలో ఒకరోజు బుధుడు, అలాగే భాగ్యంలో బుధుడు ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మీకు ఒక్కరోజు మాత్రం ఆ అష్టమంలో సంచారం చేసే ఒక్కరోజు మాత్రం మీకు సుఫలితాలు ఇస్తారు. మిగతా 6 రోజులు భాగ్యంలో అన్ని చేతికి వచ్చినట్టే ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా నవమంలో ఉన్నటువంటి బుధుడు చేస్తూ ఉంటాడు. అలాగే రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు రావటము, ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, ముఖ్యంగా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని ఒక గంట జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే కంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం చెత్వారం ఉండొచ్చు, లేదా అనేక రకాల రోగాలు, కంటికి సంబంధించి వ్యాధులు ఇవ్వబో ఉంటాయి. వాటి విషయంలో నేత్రకారకుడు కూడా, కాబట్టి కొంచెం కంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 9వ స్థానంలో ఈ యొక్క రవి సంచారం వల్ల జరిగే ఫలితాలు. ఇక కేతువు కూడా ఇంచుమించి ఇదే ఫలితాలు ఇస్తూ ఉంటారండి. శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలరు. ఆయన కూడా అన్నీ చేతికి వచ్చినట్టే వస్తూ ఉంటాయి, ఏది చేతికి అందకుండానే పోతూ ఉంటాయి. ఈ వారం రోజులు కేతు ఆ విధంగా పనిచేస్తుంటాడు. ఇక్కడ ఈ భాగ్యంలో మీకు 3 రాశులు, 3 గ్రహాలు, బుధ, రవి, కేతు 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేయనివ్వండి. ఒకరి పనికి ఒకరు అడ్డు తగలరు. వారి పని ఆ చేస్తారు, వీరి పని వీరు చేస్తారు. మీరు కూడా మనం అడ్డు తగలాలి. మనం అడ్డు తగిలి మనం ప్రసన్నం చేసుకోవాలి. మనకు కొంచెం వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు మనం ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంచేత వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూలమైన ఫలితాలు, ధనాదాయం బాగుంటుంది ఆ వృత్తి ద్వారా. అలాగే మీకు ఉన్నటువంటి ప్రవేశం కానీ, ప్రావీణ్యం కానీ, లలిత కళల్లో దేనిలో ఉన్న వాటిలో కూడా మంచి గుర్తింపు వస్తుంది. అట్లాగే కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన అనురాగం, పిల్లలు తండ్రి మధ్యన కూడా, లేదా పిల్ల తల్లిల మధ్యన కూడా మంచి ఆప్యాయత అనురాగాలన్నీ బాగా ప్రకటితం అవుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి మనం చెప్పుకోదగినటువంటి ఈ వారం రోజులు విడివిడిగా మనం చెప్పుకోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ మొత్తంగా మనం
ఈ మకర రాశి వారికి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, మాట పలుకుబడి బాగుంటుంది, సౌభాగ్యం ఉంటుంది బాగా, అలాగే ధనలాభం ఉంటుంది, శరీర బలం ఉంటుంది, కీర్తి, సర్వత్రా జయం, ఇవన్నీ కూడా మనం మకర రాశి వారికి చెప్పుకోదగిన ఫలితాలు. కుంభరాశి వారికి 22/9/2024 నుండి 28/9/2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ద్వితీయంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా కుటుంబంలో పిల్లల మాట వినకపోవటము, భార్య కూడా కొంచెము చెప్పినట్టు చేయకపోవటము, ఆ విధంగా ఉంటుంది. కొంచెం ధనాదాయం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, మాటలో కఠినత్వం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారం అంత మంచి ఫలితాలు ఇవ్వజాలదు. గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, మరి ఏ ఇతర సౌఖ్యాలు కూడా మన చేతికి అందజాలవు గురుడు చతుర్థంలో గోచార గురువు వలన. ఇకపోతే పంచమంలో గనక మనకి ఈ కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటంటే కొంచెం మన సంతానం చెప్పిన మాట వినకపోవటము, చదువులో శ్రద్ధ తగ్గటము, భక్తి విషయంలో కూడా కొంచెం శ్రద్ధ తగ్గటము, గుడికి వెళ్ళాలనుకున్నారు, రేపు వస్తాను నేను ఈవేళ రాను అంటము, ఆటల్లో వాటి మీద ఇంట్రెస్ట్ చూపించటము, కొంచెం కోపం పెరగటము, మిగతా పిల్లలతో పోట్లాడటము, లేదా మిగతా వారితో కొంచెం పిల్లలైతే పెద్దవాళ్ళైనా కూడా అంతేనండి, మాట తేడా మంది వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవటం, లేకపోతే వాళ్ళు మాట్లాడిందని మనం సరిగా అర్థం లేకపోవటం వలన కొన్ని కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది పంచమంలో కుజుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే సప్తమంలో ఒకరోజు బుధ సంచారము, అలాగే అష్టమంలో మనకి ఒక 6 రోజులు సంచారము, బుధుని యొక్క సంచారము 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో ఒక్కరోజు, 8వ స్థానంలో 7, 8 2 స్థానాల్లోనూ కూడా బుధుడు మంచి ఫలితాలనే ఇవ్వగలడు, మంచి ఫలితాలే ఇస్తాడు. కుటుంబ పరిస్థితులన్నీ బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది, ప్రాణం కూడా హాయిగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, మీ తెలివితేటలన్నిటికీ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా 7, 8 స్థానాలలో బుధుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఇకపోతే రవి యొక్క సంచారము 8వ స్థానంలో, రవి యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. ఇక్కడ కొంచెము ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ విషయంలో కానీ, నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, మెట్లు అట్లా బాత్రూముల్లోనూ ఎంత చేసినప్పటికీ ఆయన ప్రభావాన్ని తప్పించుకోలేము, కానీ కొంత శాంతపరచడం ద్వారా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఎక్కడో 3వ అంతస్తు నుంచి పడవలసిన వాళ్ళు ఈయన్ని ప్రసన్నం చేసుకోవటం ద్వారా మనకి 3వ మెట్టు మించి పడతాం. 3వ అంతస్తు ఎక్కడ, 3వ మెట్టు ఎక్కడండి, తేడా లేదు. ఆ విధంగా మనకి ఆ ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఆ 8వ స్థానం ద్వారా వచ్చేటటువంటి అపాయాల నుంచి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అని విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే కేతువు కూడా 8వ స్థానంలోనే సంచారం జరుగుతోందండి. కేతువు కూడా 7వ రాశిలో సంచారం చేసేటప్పుడు శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ఇవి కూడా ఎక్కువగా కుటుంబం మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత లోపించడం, మాట పొరపచ్చాలు రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎవరితోనైనా భాగస్వామ్యంలో కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి. కేతు యొక్క సంచారం అష్టమంలో జరగటం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క శని మాత్రం మనకి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాల్సి ఉన్నది. వ్యయస్థానంలో శని మాత్రం ఆయన కూడా మంచి ఫలితాలు ఏమి ఇవ్వజాలండి. అనవసరమైనటువంటి ఖర్చులు, నీచజన సహవాసం, అలాగే దుష్టతలతో తిరగవలసి రావటం, ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుకు వెళ్ళకపోవటము ఇత్యాది, ఏ పని మధ్యలో వదిలేయవలసి వస్తుంటుంది కూడా. కొన్ని పనులు ఇంకా పూర్తి చేయలేక చికాకు ఎత్తిపోయి అటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ శని యొక్క మందగమనం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉండటం వల్ల
మకరం బుద్ధులన్నీ కూడా కొంచెం ఇది రేపు చేద్దామని ఎల్లుండి చేద్దామని అనుకోవటం, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని ప్రభావం వల్ల మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మీరు నవగ్రహ మంత్రాలన్నీ జపించండి. కొంచెము అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలత, ప్రతికూలంగా ఉన్నటువంటి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి చాలా చక్కటి అవకాశం ఇది. మీనరాశి వారికి జన్మంలోనే రాహు వల్ల ఏ విధమైనటువంటి మంచి కార్యాలు చేయడానికి మనసే ఒప్పదండి. అసలు కొంచెం ధన వ్యయము, దుష్టజనులతో చేరవలసినటువంటి పరిస్థితి, వాళ్ళతో కొంచెం కొన్ని కార్యములు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేస్తే మీరు అందులో వెనకబాటుతనవే కానీ ముందుకు అడుగుపడే పరిస్థితి ఉండదు. ఆ విధంగా కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అన్నీ మంచి ఆలోచన రాజండి, చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ధోరణి అంతా కూడా మారిపోతుంటుంది జన్మంలో రాహు వల్ల. ఇక తృతీయంలో గురువు వల్ల మనకి ఆదాయం తగ్గటము, అందరితో కోపంగా మాట్లాడడం, రూటుగా మాట్లాడటము, అలాగే ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి ఎప్పుడైతే మీరు కఠినంగా మాట్లాడటం మొదలుపెట్టారో అక్కడి నుంచి కొంచెం వారి యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా తృతీయంలో గురువు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో కుజుని వల్ల కూడా మంచి ఫలితాలు ఏమీ మనకి రావండి. ఎందుకంటే చెడ్డ ఆలోచనలు, గృహ సౌఖ్యం ఉండదు, వాహన సౌఖ్యం ఉండదు. అన్ని సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించలేనటువంటి పరిస్థితి 4వ స్థానంలో ఉన్నటువంటి ఆ కుజుని వల్ల. అట్లాగే ఇక్కడ రియల్ ఎస్టేట్గా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, క్రయ విక్రయాలు చేసేటటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాజాలవండి ఇక్కడ. ఇకపోతే 6వ స్థానంలో ఒకరోజు, 7వ స్థానంలో ఒకరోజు బుధుడు సంచారం, 6వ స్థానంలో ఒకరోజు, 7వ స్థానంలో 6 రోజులు బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. 6, 7 స్థానాల్లో బుధుని యొక్క సంచారం చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ మీకు అప్పటివరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన అప్పులు ఏమైనా ఉంటే వసూలు అవుతాయి, మీరు తీర్చవలసిన బాకీలు ఉంటే తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కుటుంబంలోనూ మంచి వాతావరణం నెలకొంటుంది, ధనాదాయం కూడా బాగుంటుంది, వ్యాపారం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ మీనరాశి వారికి బుధుని యొక్క 6, 7 స్థానాల్లో సంచారం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. ఇక రవి బలాన్ని కనుక తీసుకున్నట్టే రవి 7వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడు బుధుడి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక రవి, కేతు ఇద్దరు కూడా ఉన్నారండి. వీళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే కూడా 7వ స్థానంలో రవి కానీ కేతువు కానీ ఏ విధంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ముఖ్యంగా కుటుంబంలో ఒక చక్కటి వాతావరణం ఈ వారం రోజులు కనిపించడం కొంచెం కష్టం, మృగ్యం. మీరు చాలా శాంతం వహించినట్టయితే కొంత పరిస్థితులు బాగుంటాయి. కానీ వాళ్ళు ఒక మాట అన్నారని మనం ఒక మాట అన్నారు వాళ్ళు ఒక మాట అనడం వల్ల అది చిలికి గాని వారికి దారి తీసే అవకాశం ఉంది. 2 గ్రహాల ప్రతికూలత, మరి 2 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఈ 7వ భార్య పిల్లల దగ్గర కొంచెం మాట్లాడేటప్పుడు, పిల్లలు వాటి మొదలు పెట్టండి, భార్య దగ్గర మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆమె హర్ట్ అవ్వకుండా ఉండే విధంగా మాట్లాడండి, చేసినట్టయితే పర్వాలేదు. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో కూడా కొంచెం చక్కగా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే నేత్ర వ్యాధులు కనుక ఉన్నట్టయితే మన కుటుంబంలో ఎవరికైనా, ఈ మీనరాశి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి రవి వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 8వ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే ఏదైనా వ్యవహారాల్లో ఉన్నట్టయితే ఆ చిక్కులన్నీ విడిపోతూ ఉంటాయి. కొంచెము ఆనందకరమైనటువంటి ఇది ఉంటుంది. మీకు లలిత కళల్లో కనుక ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాటిలో కూడా మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. భాగాలన్నీ అనుభవించగలుగుతారు ఈ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలు ఇస్తే ఇక ఏకాదశిలో మనం శని ఉన్నట్టుగా భావించుకోవాల్సి ఉంది. నిజానికి 1000లో ఉన్నారు, కానీ వక్రగతి ద్వారా మనం మకరంలో ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాము. కాబట్టి శని యొక్క భగవానుడి యొక్క
11వ స్థానంలో సంచారం కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. లాభస్థానం కదండి, ఏది ముట్టుకున్నా మనకి ఆ శని మనకి ఒక ధన విషయంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనే కాదు, కుటుంబ విషయంలోనే కాదు, పిల్లల చదువు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ యొక్క మీనరాశి వారికి అందజేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి గోచారరీత్యా చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహానికి ఆ గ్రహంగా అది మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం చెప్పుకోవాల్సి వస్తే కొంచెం ఈ మొత్తంగా టోటల్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం వ్యాధి, దేశ సంచారం, కుటుంబంలో కలహాలు, ధన నష్టం, అనేక కష్టాలు కలిగేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవాలి. అయితే వీటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం నవగ్రహాలు కానీ నవగ్రహ సంబంధిత ఏ యొక్క స్తోత్రాలు ఉన్నా సరే చేసుకోండి. ఈ వారం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది. శుభం భూయాత్.